guys, welcome back to our channel Smiley Swati. హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. సో ఫ్రెండ్స్, ఇప్పుడు వరకు నా వీడియో చూస్తూ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి. మీరు ఇచ్చే సపోర్ట్ వల్ల నేను ఇంకా మంచి వీడియోస్ పెట్టగలనని నమ్మకం నాకు ఉంటుంది. సో మీరైతే సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నాను. ఇప్పుడైతే మా పిన్ని వాళ్ళ మనవాడిది, మా సిస్టర్ వాళ్ళ అబ్బాయిది అయితే బర్త్డే ఉంది. సో మేము ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం. సో అక్కడ ఎలా సెలబ్రేషన్ చేశారనేది మీకు చేతి చూపిస్తున్నాను. సో గాయస్, పిన్ని వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాం. పిన్ని వాళ్ళ ఇంటికి మా ఇంటికి కొంచెం డిఫరెన్సే ఉంటుంది. ఒక వీడియోలో హనుమాన్ టెంపుల్ చూపించిన కదా, సో హనుమాన్ టెంపుల్ చూపించిన నెక్స్ట్ గల్లీలోనే పిన్ని వాళ్ళు ఉంటున్నారు. వీళ్ళు వచ్చేసి మా అత్తయ్య వాళ్ళ పెద్ద తమ్ముడు అండ్ వాళ్ళ వైఫ్. సో నాకు అలా పిన్ని బాబాయ్ అవుతారనమాట. ఈ బుడ్డోడు వచ్చేసి వాళ్ళ అమ్మమ్మ తాతయ్య దగ్గర అయితే ఉంటున్నాడు. వాళ్ళ డాడీకి వచ్చేసి అనంతపురంలో జాబు. సో వాళ్ళు అక్కడ ఉంటున్నారు. వీడికి వచ్చేసి అమ్మమ్మ తాతయ్య అంటే చాలా ఇష్టం. సో వాళ్ళ దగ్గర ఈ అబ్బాయి అయితే ఉంటున్నాడు. ఇంక ఇక్కడ వచ్చేసి వాడికైతే హారతి ఇప్పిస్తున్నారు. సో హారతి అనేది అత్తలు వరుసకి అత్తలు అవుతారు కదా, సో అత్తల చేత నెక్స్ట్ చెల్లెల చేత అయితే హారతి అయితే ఇప్పిస్తారు. సో అక్కడ ఇద్దరు అత్తలు, ఒక చెల్లమ్మ అయితే హారతి అయితే వాడికి ఇస్తుంది. ఆడపిల్లలకి హారతి ఇచ్చినందుకు కట్నం ఇస్తాం కదా, సో అందుకే మా చేతిలో అయితే మనీ పట్టుకున్నాడు వాళ్ళకి ఇవ్వటానికి. ఇంకా ఇక్కడ వచ్చేసి మన ఆడవాళ్ళకి ఎంతో ఇష్టమైన శ్రావణ మాసం అయితే ఇంకా వచ్చేస్తుంది కదా. నేనైతే 6 years నుండి వరలక్ష్మి వ్రతం చేస్తున్నాను. సో 6 years బ్యాక్ తీసుకున్న ఫేస్ ఇది, అమ్మవారి ఫేసు. ఇదైతే నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను. అప్పుడు 350 ఎంతో పడింది. ఇప్పుడైతే ఇలాంటి ఫేస్లు రకరకాలుగా దొరుకుతున్నాయి. స్టోన్స్ పెట్టేసి మంచి అలంకరించేసే దొరుకుతున్నాయి మనకైతే. సో నాకెందుకో కానీ ఎప్పటి నుంచో నేను పూజ చేసుకున్న ఫేస్ కదా, సో అందుకే నాకైతే మార్చాలనిపించలేదు. ఈ ఫేస్నే పెట్టాలనుకుంటున్నాను. సో అందుకోసమే నేనైతే ఇంకా కొత్త ఫేస్ ఏది తీసుకోలేదు. ఈ అమ్మవారి ఫేస్ వచ్చేసి ముక్కు, లిప్స్ అండ్ కళ్ళు అన్నీ కూడా చాలా నీట్గా అనిపిస్తుంది నాకైతే. ఇప్పుడు వచ్చే ఫేస్లు పెద్ద పెద్ద ఫేస్లతోనూ అండ్ స్టోన్స్తో కూడా వస్తున్నాయి. బట్ నాకైతే ఇంత క్లారిటీగా ముక్కు ఇంత నీట్గా అయితే నాకు అనిపించట్లేదు. ఎందుకంటే పెద్దగా ఫేస్లు వస్తున్నాయి కానీ వచ్చే నోస్ అనేది కొంచెం పెద్ద సైజులో ఇచ్చేస్తున్నారు. నాకు ఎందుకో ఫేస్ అంత కళ అనిపించుకుంటుంది. సో అందుకోసమే నేనైతే ఇదే ఉంచుకున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి అమ్మవారి జ్యువెలరీ. ఈ జ్యువెలరీ అయితే నేను 6 years నుంచి కూడా అమ్మవారికి ఈ జ్యువెలరీయే వేస్తున్నాను. ఆ కాసుల పేరు వచ్చేసి నేను ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేశాను. నెక్స్ట్ ఆ చాకర్ వచ్చేసి నేను హెచ్వేడిలో ఖైరతాబాద్ వెళ్ళేటప్పుడు అయితే తీసుకున్నాను. సో ఇదైతే అమ్మవారి కోసం ఉంచేసాను. ఇలా 1 yearకి ఒకసారి బయటికి తీస్తాను. అమ్మవారిది వరలక్ష్మి వ్రతం అయిపోయినాక మళ్ళీ ఆ బాక్స్లో పెట్టేసి అయితే ఉంచుకుంటాను. ఈ జ్యువెలరీ తీసుకొని 6 years అయితే అవుతుంది. సో ఇవి కూడా చాలా నీట్గా ఉన్నాయి. కొంచెం కూడా కలర్ షేడ్ అవ్వలేదు. చూసారు కదా ఎంత నీట్గా ఉంచుకుంటున్నానో. నేను ఏదైనా ఇలానే ఉంచుకుంటాను, ఏ వస్తువైనా సరే. ఇప్పుడు బయట షాపుల్లో వచ్చేసి అమ్మవారి బొమ్మలు అయితే దొరుకుతున్నాయి కదా, సారీ కట్టేసి ఉంటాయి కదా, సో ఆ బొమ్మలు అయితే దొరుకుతున్నాయి. చాలామంది ఆ బొమ్మల్ని తెచ్చి పెట్టుకుంటున్నారు. సో నాకు ఎందుకో కానీ ఆ బొమ్మలు అయితే నచ్చవు. ఎందుకంటే మనం ఇంట్లోన 2 కుండలు నీట్గా ఉండే 2 ఇత్తడి కుండలను తీసుకొని, మీడియం సైజ్ ఒకటి, నెక్స్ట్ చిన్న చెంబు లాంటిది ఒకటి తీసుకొని, వాటిలోనే మనం రైస్ అవి వేసుకుంటూ, తమలపాకులు రైస్ వేసుకొని, కొంచెం 2 నాణ్యాలు వేసుకుంటూ అమ్మవారిని రెడీ చేసి ఆ ఫేస్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. అండ్ పూజ చేయాలనుకున్నా సరే చాలా బాగుంటుంది. ఈ బయట కొనేవి వచ్చేసి వాళ్ళు లోన కాటన్ పెట్టేసి ఇది దూది ముక్కలు అవి పెడుతూ చేస్తూ ఉంటారు కదా, నాకు అందుకే నచ్చదు.
నెక్స్ట్ పూజ అయిపోయిన తర్వాత దాన్ని ప్యాకింగ్ చేసి మళ్ళీ ఇంకెక్కడో పెట్టేసి మళ్ళీ 1 ఇయర్ తర్వాత అదే బొమ్మను తీసి మళ్ళీ దాన్ని పూజ చేసుకోవడం అయితే నాకు ఇష్టం లేదు. నాకు ఇంట్లోనే రెడీ చేసి అమ్మవారిని పెట్టడం అంటే చాలా ఇష్టం. అండ్ అమ్మవారి అలంకరణతో పెడతాము. నెక్స్ట్ చిన్న కలశం కూడా మళ్ళీ పెట్టుకుంటాం కదా, సో కలశంకే మెయిన్ పూజ చేస్తాము. అమ్మవారు వచ్చేసి అలంకరణతో ఉంచుతాము. సో నేనైతే వరలక్ష్మి వ్రతాన్ని అలానే చేస్తాను. ఇంకా ఇక్కడ వచ్చేసి వాల్ కట్టెను. సో దీన్ని ఏమంటారో తెలియదు కానీ నేనైతే వాల్ కట్టెను అంటాను. ఇది కూడా నేను ఆన్లైన్లోనే తీసుకున్నాను. సో ఇది వచ్చేసి మీషోలో తీసుకున్నాను. ఇది అమ్మవారిని మనం రెడీ చేసినప్పుడు బ్యాక్ సైడ్ డెకరేషన్కి పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది. చాలామంది తీసుకునే ఉంటారు దీన్ని అయితే. సో నేను వచ్చేసి ఎలాంటి డిజైన్లో ఉండేది తీసుకున్నానో మీకైతే ఇప్పుడు చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి ఫ్లవర్స్, నెక్స్ట్ లోటస్ అండ్ గోమాతలు కూడా వస్తాయి. గోమాతలు వచ్చేసి మిడిల్లో అయితే 3 నామాలు వస్తాయి అండ్ మంచి మంచి ముగ్గులు అండ్ బంతి పూల తోరణాలు కూడా దీనికైతే వస్తాయి. చాలా బాగుంటుంది ఈ కర్టెన్ అయితే. ఏదైనా పూజలు వ్రతాలు చేసేటప్పుడు వాళ్ళకి ఈ డెకరేషన్ కర్టెన్ పెట్టేసి అయితే మనం పూజలు చేసుకుంటే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది నిజంగా. ఇదిగోండి నామాలు అని చెప్పాను కదా, సో ఇక్కడ 3 నామాలు వచ్చాయి. ఇదైతే నేను లాస్ట్ ఇయర్ మీషోలో తీసుకున్నాను. 450 పడింది. ఇంకా శ్రావణ మాసం వస్తుంది కదా, సో వరలక్ష్మి వ్రతానికి ఎవరైనా తీసుకుంటారేమో అని నేనైతే ఇప్పుడు చూపిస్తున్నాను దీన్ని ఎలా. ఇంకా శ్రావణ మాసం అంటే మన ఆడవాళ్ళకి చాలా ఇష్టం కాబట్టి శ్రావణ మాసం వచ్చే నెల ముందే మనం ఏమేం కావాలో అన్నీ రెడీ చేసుకుంటాం కదా. 1 మంత్ ముందే మనకైతే హడావుడి స్టార్ట్ అవుతుంది కదా. మంచి మంచి పట్టు చీరలు, నగలు, అది కొనాలి ఇది కొనాలి, ఈ డెకరేషన్ ఇది కొనాలి అన్నీ ఉంటుంది మన ఆడవాళ్ళకైతే. నాకు తెలిసి మీలో చాలామంది హడావుడి స్టార్ట్ అయ్యి ఆన్లైన్లో ఎన్ని ఆర్డర్ ఇచ్చారో కదా మీరైతే. సో నేను ఇప్పుడు మీకు ఇది చూపిస్తున్నాను ఎలా వచ్చిందో. మీరు కూడా చూసి మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవచ్చు. నేనైతే ఇది మీషోలో ఆర్డర్ చేశాను. ఇక్కడ మిడిల్లో వచ్చి 3 నామాలు వస్తాయి. ఆ నారాయణమూర్తివి 3 నామాలు వచ్చి నెక్స్ట్ 4 దగ్గరలో అయితే 4 ముగ్గులు వచ్చాయి. నెక్స్ట్ సైడ్కి వచ్చేసి ఫ్లవర్స్ గుత్తులు, గోమాతలు అయితే వచ్చాయి. బంతిపూల తోరణాలు కూడా 2 వచ్చాయి. సో అటు సైడ్ ఇటు సైడ్ సేమ్ ఒకలానే ఇచ్చారు. పైన అంతా ఇలా బంతిపూల తోరణాలతో చాలా బాగుంది కదా ఇదైతే ఈ కర్టెన్. మా హాల్లో వాల్కి వచ్చేసి కరెక్ట్ సైజ్ అయితే సరిపోతుంది. సో అందుకోసమే నేను ఇంత పెద్ద సైజ్ అయితే తీసుకున్నాను. మీ వాల్ ఒకవేళ చిన్న సైజ్ అయితే సో చిన్న సైజులో కూడా మీకు దొరుకుతున్నాయి. ఇందులో అయితే మధ్యలో గణేష్లు వచ్చేసి ఉంటున్నాయి. సో మీరైతే ఆర్డర్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, నైట్ అయిపోయింది. ఇక్కడ మా అబ్బాయి కూడా చదువుకుంటున్నాడు. నైట్ అయిపోయింది. మార్నింగ్ మళ్ళీ కలుద్దాం. గుడ్ నైట్. హే గాయ్స్, గుడ్ మార్నింగ్. అందరూ టీ కాఫీలు అయిపోయావా? సో నేను కూడా ఇప్పుడే లేచాను. ఇంకా మార్నింగ్ లేచి పెరట్లోకి వచ్చాను. సో ఫ్లవర్స్ బాగున్నాయి అనేసి అలా వీడియో తీశాను. మీకు నా సెకండ్ వీడియోలో చెప్పాను కదా, నేను ఎల్లో కలర్ మందారం నాటితే నాకైతే 2 కలర్స్ అవుతున్నాయి. ఎల్లో అండ్ రెడ్ అయితే అవుతున్నాయి. సో అన్ఎక్స్పెక్టెడ్ కదా ఇలాంటివి అయితే మనకి. అమ్మవారికి అయితే ఎర్ర మందారం చాలా ఇష్టం. నాకైతే అమ్మవారి ఇష్టం, ఎర్ర మందారం వచ్చేసి అమ్మవారికి ఇష్టం. సో ఇలా ఎర్ర మందారం తీసి అమ్మవారికి అయితే పెట్టేస్తాను. ఇంకా ప్రెస్ అయిపోయాను. పూజ చేసుకోవటానికి ఇలా రెడీ చేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి నందివర్ధనాలు నేను మెయిన్ గుమ్మం దగ్గర పెడతాను కదా వాటర్ బౌల్లో పెట్టేసి. సో ఇలా నేను అన్నీ పెట్టుకుంటూ ఇలా గుమ్మం దగ్గరికి అయితే తీసుకెళ్తున్నాను పెట్టడానికి. ఇంకా ఇక్కడ వచ్చేసి మా పెద్దమ్మ వాళ్ళు ఫోన్ చేశారు అమ్మ వాళ్ళ ఇంటికి వస్తున్నామనేసి. మా పెద్దమ్మ, మా పెద్దనాన్న అండ్ మా అన్నయ్య, మా వదిన అండ్ బుడ్డదాయి. సో వీళ్ళు వచ్చారని నాకు తెలిసి నేను కూడా ఇక్కడికి వచ్చాను. మా బుడ్డదాయి చూసారా, మా అన్నయ్య వాళ్ళ పాప ఇంక బుజ్జి బుజ్జి అడుగులు వేసుకుంటుంది. ఇక్కడ చూసారు ఎంత క్యూట్గా స్మైల్ ఇస్తుందో. చాలా క్యూట్గా ఉంది కదా, నిజంగా క్యూట్ అనిపిస్తుంది పాపను చూస్తే. నాకైతే ఆడపిల్లలు లేరు, నాకు 2 అబ్బాయిలే కదా. ఇలా ఆడపిల్లలను చూసేటప్పుడు నిజంగా అసలు నేను కంట్రోల్ చేసుకోలేను. వాళ్ళకైతే బుగ్గలు గిల్లుతూనే ఉంటాను. ఆడపిల్లలంటే ఇష్టం ఉండేవారికే పుట్టరు, అదేంటో మరి. ఇక్కడైతే అది బొప్పాయి చెట్టుని పట్టుకుంటూ ఫోటో తీద్దామంటే అస్సలు ఉండట్లేదు, కదులుతూనే ఉంటుంది. ఎక్కడ పడిపోద్దని భయం వేసింది. ఇంకా పెద్దమ్మ వాళ్ళ ఊరైతే వెళ్ళిపోయారు. నేనైతే మా ఇంటికి వచ్చేసాను. ఇంకా ఫాస్ట్గా పని స్టార్ట్ చేశాను. ఎందుకంటే మా పిల్లకాయలు వచ్చేస్తారు కదా స్కూల్ నుంచి, వాళ్ళకైతే లంచ్కి రెడీ చేయాలి కదా. సో అందుకోసమే ఇక్కడైతే నేను అంగాకరకాయ అంటారు మా ఊరు సైడ్ అయితే, వీటికి అంగాకరకాయలు అయితే వండుతున్నాను. ఇప్పుడు సేజ్ని ఇంకా స్టార్టింగ్ దిగాయా లేదో మా హస్బెండ్ అయితే తీసుకొచ్చారు. మా హస్బెండ్కి అయితే ఈ కర్రీ చాలా ఇష్టం. కిలో 300 ఉందంట. సో అయినా సరే తీసుకొస్తారు, తనకి కర్రీ ఇష్టం అనేసి. సో నేనైతే ఇప్పుడు ఇది నార్మల్గానే వండుకుంటున్నాను, ఫ్రై ఏం చేయట్లేదు. వాటర్ వేసే వండమని అంటారు తనైతే. సో తన కోసం అయితే వాటర్ వేసి ఇలా వండుతున్నాను. నార్మల్గా పసుపు కారం అన్నీ వేసాక, మసాలా అన్నీ వేసాక నేనైతే వాటర్ వేసుకుంటాను. సింపుల్గానే ఈ కర్రీ తేలిపోద్ది. సో వంట పూర్తయ్యి హాయిగా ఉందామనేసరికి ఈరోజు మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 6 వరకు అయితే కరెంట్ లేదు. సో కరెంట్ లేకపోవడం వల్ల ఫ్రిడ్జ్ వాటర్ అంతా అయితే కారిపోయింది. సో నేను కూడా లేను కదా, అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినాను. సో వచ్చేటప్పటికైతే ఇలా వాటర్ కారుతుంది. ఫ్రిడ్జ్ బ్యాక్ సైడ్ ఉంటుంది కదా, సో అదైతే ఫుల్ అయిపోయి మొత్తం కారిపోతుంది. ఐస్ అంతా కరిగిపోయింది. సో అందుకోసమే
ఈ ఫ్రిడ్జ్ తీసుకొని 11 ఇయర్స్ అయింది. మా చిన్న అబ్బాయి చిన్నగా ఉండేటప్పుడు తీసుకున్నారు ఈ ఫ్రిడ్జ్ అయితే. అప్పుడు అందరం కలిసి ఉండేటప్పుడు అయితే తీసుకున్నారు మా ఇంట్లో వాళ్ళు. సో అదే మేము ఇప్పటికైతే యూజ్ చేస్తున్నాము. ఫర్దర్ ఎప్పుడో డబల్ డోర్ ఫ్రిడ్జ్ తీసుకోవాలని అయితే అనుకుంటున్నాము. ఇంకా ఆ పని అయితే పూర్తయింది. ఇక్కడ వచ్చేసి ఇంకా 3 డేస్ నుండి బట్టలు అయితే వాష్ చేసి బుట్టలోనే వేస్తాను. అవైతే ఫోల్డింగ్ చేయలేదు. ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు కదా, నాకు అన్ని డబల్ పనులు అవుతున్నాయి. సో అందువల్ల ఇవన్నీ నేను ఇలా ఫోల్డింగ్ చేయకుండా ఎక్కడక్కడ ఉంచడం అయిపోతుంది. ఈ బట్టలు ఫోల్డింగ్ ఈ రోజైనా పూర్తి చేద్దామని అయితే నేనైతే ఇలా స్టార్ట్ చేశాను. ఇంకా ఈ శ్రావణ మాసం వస్తుంది కదా, ఈ శ్రావణం అంటే కొంచెం హడావిడిగానే ఉంటాం కదా ఆడవాళ్ళము. సో అటు ఇటు చేయగలనా లేదా అని కూడా కొంచెం భయం వేస్తుంది. ఎందుకంటే ఇటు వీడియోలు తీయాలి, అటు ఇంట్లో పూజలు చేసుకోవాలి, అటు ఇల్లు క్లీనింగ్ చేసుకోవాలి. సో ఇవన్నీ నేను చేయగలనా లేదా అని కూడా నేను అనుకుంటున్నాను. వీలైతే వీడియోలు తీస్తాను డెఫినెట్గా. ఇంకా శ్రావణ మాసం కాబట్టి ఇల్లంతా క్లీన్ చేస్తాను. నెక్స్ట్ పూజా మందిరం కూడా క్లీన్ చేసుకుంటాను. ఇంకా అంతేకాకుండా డోర్స్, బీరువాలు, ఇంకా ద్వారాలు అన్నీ కూడా నేను నీట్గా తుడుచుకొని అన్నిటికీ బొట్లు పెట్టుకుంటాను. నాకు ఈ శ్రావణ మాసం అంటే చాలా ఇష్టం. ఎందుకంటే లక్ష్మీదేవి మన ఇంట్లో అడుగు పెట్టడానికి ఈ శ్రావణ మాసం చాలా ముఖ్యం. ఈ శ్రావణ మాసంలో మన ఆడవాళ్ళం పొద్దున్నే లేచి ఇంటిని శుభ్రం చేసుకొని మంచి మంచి ముగ్గులు పెట్టి దీపదూపాలతో అందంగా అలంకరించుకుంటే ఆ లక్ష్మీ అమ్మవారికి చాలా ఇష్టం. అలా కాకుండా పొద్దున్నే లేచి పాచి మొక్కలతో టీలు, కాఫీలు తాగి బద్ధకంగా ఉంటే అస్సలు అమ్మవారికి నచ్చదు. సో మనం అనుకునేది అవ్వాలంటే మన ఇంట్లో అంతా శుభమే జరిగి అంతా బాగుండాలనుకుంటే మనం తప్పనిసరిగా ఈ శ్రావణ మాసం పాటించవలసిందే. ఇంకా కొంతమందికి డౌట్ ఉంటుంది, ఈ వరలక్ష్మి వ్రతం అనేది మా ఇంట్లో ఎప్పుడూ చేయలేదు, మా పెద్దవాళ్ళు ఎవరూ చేయలేదు, మేము చేసుకోకూడదో ఏమో అనేసి కూడా కొంతమందికి డౌట్ ఉంటుంది. సో అలా ఏం డౌట్ పడకుండా మీరు చక్కగా వరలక్ష్మి వ్రతాన్ని ప్రతి ఆడవారు కూడా చేసుకోవచ్చు ఈ పూజనైతే. మీకు ఇంకా డౌట్గా ఉంటే గుడిలో బ్రాహ్మణులకైనా మీరు అడగవచ్చు. ఇంకా కొంతమందికి అయితే ఇంకా కొన్ని డౌట్స్ వస్తాయి. అవి ఏంటంటే మా ఇంట్లో వాళ్ళకి కలసమే ఉంది, అమ్మవారి ముఖం అయితే లేదని అంటారు. ఫ్రెండ్స్, ఇప్పుడు అమ్మవారి ఫేస్ అనేది మనకు 7 ఇయర్స్గా దొరుకుతున్నాయి. సో అమ్మవారిని అలంకరించడానికి మాత్రమే మనం అమ్మవారిని ఫేస్ని అయితే తీసుకుంటున్నాం. మనం పూజ అనేది కలసంకే చేస్తాము. సో అందువలన మనం అమ్మవారి ఫేస్ తీసుకోవడంలో కూడా ఏం తప్పులేదు. ఇంకా కొంతమంది వచ్చేసి మేము అంతలా పూజ చేసుకోలేము, మేము అమ్మవారి ఫేస్ కొనలేము, మేము కలసం కూడా పెట్టుకోలేము, అంతలా పూజ చేసుకోలేము అని అనుకుంటే ఫ్రెండ్స్, మీరైతే తమలపాకులో అమ్మవారి పసుపు ముద్ద అనేది కలుపుకొని దానిపైన కుంకుమ బొట్టు పెట్టుకొని అక్షంతలు వేసుకొని 2 పువ్వులు పెట్టుకుంటూ కూడా మీరు అమ్మవారిని మనస్ఫూర్తిగా మీరు పూజ చేసుకుంటే అమ్మవారి లక్ష్మీదేవి మీ పక్కనే కూర్చుంటే మిమ్మల్ని ఆశీర్దిస్తుంది. ఈ శ్రావణ మాసం కోసం మరికొన్ని విషయాల్ని మరొక వీడియోలో తెలుసుకుందాం. అంతవరకు బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.